బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం సభ్యుడు ప్రోటోం స్పీకర్గా ఉన్నప్పుడు ప్రమాణ స్వీకారం చేయనని తేల్చి చెప్పారు. ఎంఐఎంకు ప్రోటెం స్పీకర్ పదవి కట్టబెట్టడం సరికాదని సీఎం కేసీఆర్ వెంటనే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పుడిప్పుడే ఒక వార్త నేను విన్నాను. 16th అసెంబ్లీ స్పీకర్ని ఒక ఎంఐఎం ఎమ్మెల్యేకి ఒక స్పీకర్గా 3 days గురించి పెడుతున్నారు. అదేవిధంగా అన్ని ఎమ్మెల్యేస్ ఆ ఎంఐఎం ఎమ్మెల్యే అక్కడ కూర్చుంటారు, ఆయనకి స్పీకర్ చేస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలోనే అందరూ ప్రమాణ స్వీకారం చేయాలని ఈ విధంగా ముఖ్యమంత్రి గారు ఒక డిసిషన్ తీసుకున్నారు. తెలంగాణ ప్రజలు ఇప్పుడు మీరే చూడండి, ఎట్లాంటి పార్టీకి మీరు ఓటేసినారు, ఎట్లాంటి వ్యక్తికి మీరు ముఖ్యమంత్రి చేసినారు, వచ్చే సమయంలో ఏమేమవుతుంది అది మీరు చూస్తారు. కానీ నేను రాజా సింగ్ 17కి అందరు ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేస్తారు, కానీ నేను ఆయన ముందు ప్రమాణ స్వీకారం నేను చెయ్యను. నేను అసెంబ్లీకే పోను. లీగల్గా దాని తర్వాత ఏమవుతుంది అది నేను చూస్తాను. కానీ ఇట్లాంటి మా ధర్మం పట్ల అగ్నిస్ట్గా ఉన్న పార్టీ, దేశంలో ఉండి 100 కోట్ల హిందువులకి నేను చంపేస్తా అట్లాంటి చెప్పే అట్లాంటి పార్టీలో కూడా కొంతమంది ఎమ్మెల్యేస్ ఉన్నారు. అట్లాంటి పార్టీ నుంచి ఒక ఎమ్మెల్యేకి తీసి స్పీకర్గా చేస్తున్నారంటే ఎంత సిగ్గుచేట ఇది తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. నేను రాజా సింగ్ అయితే ఎట్టి పరిస్థితిలో అట్లాంటి వ్యక్తుల ముందు నేనైతే ప్రమాణ స్వీకారం నేను చెయ్యను. ముందు లీగల్గా మా అధికారులతో మాట్లాడి ఏం చేయాలి అది నేను ఆలోచిస్తాను. కానీ ఇది చాలా తప్పుగా జరుగుతుంది. మీరు గెలిచిపోయినారు, వన్ సైడ్ మీరు గెలిచినారు. కనీసం ఎట్లాంటి వ్యక్తులకి మీరు ముందుకు తీసుకొని వెళ్ళాలి, ఎట్లాంటి వ్యక్తులకి మీరు సపోర్ట్ చేయాలి, ముఖ్యమంత్రి గారు మీరు కొద్దిగా ఆలోచన చేయాలి. తెలంగాణలో హిందువులు కూడా అంటారు, ముస్లిమ్స్ కూడా అంటారు, అందరూ ఉంటారు, అందరికీ తీసుకొని నడవాలి. కానీ ఎట్లాంటి పార్టీ నుంచి మన దేశాన్ని కానీ మన ధర్మాన్ని కానీ ఎవరికి ఏ విధంగా వాళ్ళ ఆలోచన ఏ విధంగా ఉంది అది చూసి మీరు నిర్ణయం తీసుకోవాలని నేను ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా. మీరు తీసుకున్న నిర్ణయాన్ని మారుస్తే చాలా మంచిగా ఉంటుందని నేను ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా హైదరాబాద్ ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి, తెలంగాణలో బీజేపీకి ఏకైక శాసనసభ్యుడిగా ఉన్న రాజా సింగ్ వ్యాఖ్యలకు సంబంధించి ఏమంటున్నారు? థ్యాంక్ యూ సునీల్. ఏదైతే 17వ తారీఖున అసెంబ్లీ సమావేశం సందర్భంగా మొత్తం ఎమ్మెల్యేలంతా కూడా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. ముఖ్యంగా ఇప్పటికే సీఎం కేసీఆర్ ఎంఐఎం ఎమ్మెల్యే అయినటువంటి ఆయన ప్రోటెం స్పీకర్ గా నియమిస్తూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఏదైతే ఈయన ఎంఐఎం కు సంబంధించినటువంటి ప్రోటెం స్పీకర్ ఉండగా నేను బీజేపీ ఏకైక ఎమ్మెల్యే అయినటువంటి రాజా సింగ్, గోశామలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే రాజా సింగ్ ఆయన ప్రోటెం స్పీకర్ గా వ్యవహరిస్తున్న నేపథ్యంలో నేను ప్రమాణ స్వీకారం చేయబోనట్టు కూడా ఆయన స్పష్టం చేస్తూ ఒక వీడియోను కూడా మీడియాకి రిలీజ్ చేయడం జరిగింది. మనం ఏదైతే ప్రజలకు కూడా ఆయన ఒక విషయాన్ని చెప్పడం జరిగింది. ఏదైతే మొదటిసారిగా ఒక ఎంఐకి సంబంధించినటువంటి వ్యక్తి ఎంఐఎంకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఒక ప్రోటెం స్పీకర్ గా వ్యవహరిస్తున్నాడంటే మనం అర్థం చేసుకోవచ్చు. మనం ఎట్లాంటి వారికి ఓట్లేసి గెలిపించుకున్నామో ప్రజలు ఒకసారి గుర్తు తెచ్చుకోవాలంటూ కూడా రాజా సింగ్ ప్రజలను కోరడం జరిగింది. ముఖ్యంగా దీనికి ఏదైతే అసెంబ్లీ రోజున ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయకపోతే చట్టపరంగా ఎట్లాంటి సమస్యలు వస్తాయన్న దానిపైన కూడా ఆయన చర్చిస్తున్నాను. దాని తర్వాత దానికి సంబంధించి ఎట్లా ప్రొసీడ్ అవ్వాలి తదితర అంశాల గురించి కూడా నేను ఇప్పటికే కొంతమంది ముఖ్యమైన ఏదైతే ఈ అడ్వకేట్లతో కూడా మాట్లాడుతున్నానంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇది సీఎం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. ఒక ఎంఐఎం కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేకి ప్రోటెం స్పీకర్ గా ఇచ్చినటువంటి బాధ్యతలను ఆయన వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ.